Hello aspirants, welcome to T1 Academy. I am Siddharth Gautam, Faculty of Indian Economy. So as part of this session, we'll be understanding the second chapter of the economic survey, recently released economic survey. Okay, so మనకి economic survey ఏదైతే రిలీజ్ చేయబడిందో రీసెంట్గా దాంట్లోని సెకండ్ చాప్టర్ దట్ ఈస్ ది మానిటరీ అండ్ ది ఫినాన్షియల్ సెక్టర్ డెవలప్మెంట్ అనే చాప్టర్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ the first topic that is mentioned is the gross non-performing assets. Gross non-performing assets. So the survey says that the gross non-performing assets of scheduled commercial banks dropped to a 12-year low of 2.6% in 2024 with net NPA at 0.6%. 0.6%. సో మనకి ఇక్కడ టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అండ్ ది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఆర్ ది నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మీనింగ్ తెలుసు. ఏదైనా అసెట్ or any loan or any due which completes the maturity period and it is not paid for another 90 days అంటే 90 days కనుక ఒక లోన్ అనేది లేకపోతే ఒక ఏమంటారు డ్యూ అనేది కనుక క్లియర్ చేయకపోతే దాన్ని బ్యాంక్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద పరిగణించడం జరుగుతుంది. అయితే మనకి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి అంటే ఏదైతే లోన్ కానీ లేకపోతే డ్యూ కానీ 90 days దాటిపోయిందో అది గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అయితే అందులోని ఆ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్లోని ఏదైనా లోన్ ఇట్ ఈజ్ హైలీ రిస్క్ ఇన్ నేచర్ that is considered as the net non-performing asset, net non-performing asset. Clear? So the survey says that the gross non-performing asset is the 12-year low of 2.6%, whereas the net non-performing asset is 0.6%. 0.6%. Clear? Next, the return on assets rose to 1.4%. The return on asset rose to 1.4% and return on equity improved to 14.1%. See, రిటర్న్ ఆన్ అసెట్ అంటే ఒక కంపెనీ తాలూకు అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ కనుక రెవెన్యూ అనే దాన్ని జనరేట్ చేయగలిగితే ఇన్కమ్ని జనరేట్ చేయగలిగితే అది మనం రిటర్న్ ఆన్ అసెట్స్ అంటాం. సో మన భారతదేశంలో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ రిటర్న్ ఆన్ అసెట్స్ లేకపోతే అవి జనరేట్ చేసే అసెట్ తాలూకు వాల్యూ అనేది 1.4% అనేది రైజ్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇట్ ఇంప్రూవ్ టు 14.1%. అంటే ఏదైతే ఈక్విటీ ఉందో ఆ ఈక్విటీ రెవెన్యూ జనరేట్ చేయడం అనేది 14.1% పెరగడం జరిగింది. సో క్లియర్. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎకనామిక్ సర్వేలో ఏవైతే టర్మినాలజీస్ ఉంటాయో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లేకపోతే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్, రిటర్న్ ఆన్ అసెట్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఈ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకుంటే మనకి ఎకనామిక్ సర్వే అనేది ఇంకా తేలిగ్గా అర్థం అవడం జరుగుతుంది. సో మనం కాన్సెప్ట్స్ పైన క్లారిటీ ఉండాలి, కాన్సెప్ట్స్ పైన కమాండ్ ఉండాలి. క్లియర్? ఎందుకు అంటే డేటా అనేది ప్రతి సంవత్సరం మారినా కానీ మనకి ఆ కాన్సెప్ట్స్ కనుక ఐడియా ఉంటే సరైన పట్టు ఉంటే సో ఆబ్వియస్గా మనం జస్ట్ ఎవ్రీ ఇయర్ డేటా అప్డేట్ చేసుకోవడమే మన ఏమంటారు ఫండమెంటల్ ఎఫర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సో ది డెవలప్మెంట్ ఇన్ క్యాపిటల్ మార్కెట్, దిస్ పర్టిక్యులర్ చార్ట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది డెవలప్మెంట్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్. Okay, so this says that rupees 11 lakh crore mobilized from primary market. ప్రైమరీ మార్కెట్ అంటే మనందరికీ తెలుసు. ప్రైమరీ మార్కెట్ అంటే ఏదైతే మార్కెట్లో సెక్యూరిటీస్ అనేవి సేల్ అండ్ పర్చేస్ జరుగుతాయో ఆర్ ది స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్సో ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ప్రైమరీ మార్కెట్. సో మనకి ఏదైతే ప్రైమరీ మార్కెట్ ఉందో క్యాపిటల్ మార్కెట్లో వన్ ఆఫ్ ది కాంపనెంట్ ప్రైమరీ మార్కెట్ ఉందో దాంట్లో 11 lakh crore అనేవి మొబిలైజ్ అవ్వడం జరిగింది. 11.1 lakh crore మొబిలైజ్ అవ్వడం జరిగింది, విచ్ ఈజ్ మోర్ దాన్ 5% ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2024, ఫిజికల్ ఇయర్ 24. క్లియర్? నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ ఐపీఓస్ అంటే మనందరికీ తెలుసు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్.
ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటే ఒక కంపెనీ లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ తమ స్టాక్స్ అన్నిటినీ పబ్లిక్కి పర్చేస్ కోసం వదిలేయడం. ఓకే, ద స్టాక్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ కంపెనీ ఆర్ సోల్డ్ టు ది పబ్లిక్ ఇనిషియలీ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. సో ద ఐపీఓస్ ఇంక్రీజ్ టు 259 in April to December 2024 from 196 in April to December 2023. So there is an increase of 32.1%. We call it as the year on year. అంటే ఇయర్ ఆన్ ఇయర్ అంటే పాత ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్కి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అని ఒక రిలేటివ్ టర్మినాలజీస్లో చెప్పడమే ఇయర్ ఆన్ ఇయర్, విత్ ఫండ్స్ రేజ్డ్ ట్రిపులింగ్ టు 1,53,987 crore. క్లియర్. సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ తాలూకు రెవెన్యూ అనేది కూడా ఒక స్పైక్ అనేది ఉంది, ఒక ఇంక్రీజ్ అనేది ఉంది అని చెప్పడమే ఈ స్టేట్మెంట్ తాలూకు ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఇండియాస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో స్టూడ్ అట్ 136%. సి, మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏం లేదు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ ఇన్ ది కంటిన్యూస్ సర్క్యులేషన్ in the market. That is what is called as the market capitalization. So that also increased to 136%. Next, the number of demat accounts rose by 33% at the end of December 2024. See, మనకి డీమ్యాట్ అకౌంట్ అంటే ఇట్ ఈస్ త్రూ దిస్ డీమ్యాట్ అకౌంట్ వి పర్చేస్ ది స్టాక్స్ అండ్ వి సేల్ ది స్టాక్స్. సో ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లాగా, మన బ్యాంక్ అకౌంట్లో ఏవైతే డబ్బులు ఉంటాయో ఈ డీమ్యాట్ అకౌంట్లో మనం కొన్న స్టాక్స్ కానీ అమ్మబోయే స్టాక్స్ కానీ అందులో డిపాజిట్ చేసి ఉంటాయి. ఓకే, సో దాని వలన మనకు వచ్చే గవర్నమెంట్కి వచ్చే లాభం ఏంటి అంటే, ఇఫ్ దేర్ ఈస్ కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్స్, the investments in mutual funds are done through this demat account. Next, number of unique mutual fund investors doubled from 2.9 crore to 5.6 crore. See, మనకి మ్యూచువల్ ఫండ్లో కనుక ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, మీరు క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు కానీ లేకపోతే ఇతర ఛానల్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తూ ఉంటుంది అంటే, మ్యూచువల్ ఫండ్ ఆర్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టు ది గవర్నమెంట్. ఎందుకు గవర్నమెంట్ అంటున్నా అంటే, ఇక్కడ గవర్నమెంట్కి ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు, బట్ ది గవర్నమెంట్ విల్ హ్యావ్ ది మనీ టు ఇన్వెస్ట్. సో ఇండియాలో మనకి ఒక కంపెనీ, there is one company, for example, there is one particular company, the revenue that is generated by this particular company, not revenue, at least let us consider it as investment. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్కి అవసరమైన ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే రకరకాల సోర్సెస్ నుంచి వస్తాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ సోర్సే ఈ మ్యూచువల్ ఫండ్ నుంచి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఈ కంపెనీ కనుక లాగలుగుతుందో అవి ఇన్వెస్ట్ చేసి ప్రొడక్షన్ అనేది జరిగి అండ్ వచ్చిన ప్రాఫిట్లో ఇన్వెస్టర్స్కి ఒక వాటా ఇవ్వడం జరుగుతుంది. దాన్నే డివిడెండ్ అని అంటాం. సో అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అనేది పెరుగుతుంది అంటే ఆబ్వియస్గా కంపెనీస్కి రెడీ ఫండ్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయని. ఓకే, దాని వలన జరిగే ప్రొడక్షన్ తాలూకు లేకపోతే ఫ్రూట్స్ కంట్రీ మొత్తం ఎంజాయ్ చేస్తుంది. ఓకే, అది మన జీడిపిలో లేకపోతే మన అవుట్పుట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్, మంత్లీ యావరేజ్ గ్రాస్ ఎస్ఐపిస్ doubled in the last 3 years. It doubled from 0.10 lakh crore to 0.23 lakh crore. మనకి ఎస్ఐపిస్ అనే కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేకపోతే సిస్టమాటిక్ సేవింగ్స్ ప్లాన్ అనేది ఒకటి ఉంటే ఆబ్వియస్గా మనకి గవర్నమెంట్ లేకపోతే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ అయినా కానీ లేకపోతే సంస్థలైనా కానీ వాటికి రెడీ ఫండ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ బై సిస్టమాటికలీ ఇన్వెస్టింగ్ ఇన్ సమ్ సెక్టర్ ఆర్ సమ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. దాట్ మనీ విల్ బీ యూజ్డ్ ఫర్ the development of the infrastructure or development of the the private companies which generates the employment and which are contributing to the growth. Clear? Next,
Now, the another important thing that is discussed as part of this particular chapter is the Financial Inclusion Index. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఓకే, లేకపోతే ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి. ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ఆర్బీఐ, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నౌ దిస్ ఇండెక్స్ స్టడీస్ ఆఫ్ వాట్ ఈస్ ద ఇంక్లూజన్ రేట్, వాట్ ఈస్ ద ఫినాన్షియల్ ఇంక్లూజన్ రేట్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ పారామీటర్ అనేది 0 నుంచి 100 వరకు కౌంట్ చేయడం జరుగుతుంది. 0 నుంచి 100 వరకు కౌంట్ చేయడం జరుగుతుంది. 0 ఉంది అంటే, ఇండెక్స్ 0 ఉంది అంటే అక్కడ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది లేదు అన్నట్టు. ఆర్థిక చేరిక అనే ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అది లేదు అన్నట్టు, అది జరగడం లేదు అన్నట్టు. అంటే ఎక్కువ శాతం ప్రజలకి లేకపోతే ఎక్కువ శాతం సిటిజన్కి బ్యాంకింగ్ సిస్టమ్ పైన లేకపోతే సేవింగ్స్ పైన లేకపోతే ఫినాన్షియల్ ఇంక్లూజన్ పైన ఒక నాలెడ్జ్ అనేది లేకపోవడం అని చెప్తుంది. నెక్స్ట్ 100 కనుక ఉంటే large section or in fact the complete people or the complete system knows the concept of finance, concept of banking etc. వాళ్ళకి ఫినాన్స్ లిటరసీ అనేది ఉన్నట్టు, ఫినాన్షియల్ లిటరసీ అనేది ఉన్నట్టు అని అర్థం. అయితే ఇండియాలో మనకి రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ప్రకారం మన ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది 53.9% నుంచి 64.2%కి పెరగడం జరిగింది. ఓకే, అండ్ దీనికి ముఖ్యమైన రీజన్ ఏమని చెప్తున్నారు అంటే ఎకనామిక్ సర్వేలో ది రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఆర్ఆర్బీస్ ఉన్నాయో, ఓకే, ఏవైతే ఆర్ఆర్బీస్ ఉన్నాయో రూరల్ ఏరియాలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేస్తున్న ఆర్ఆర్బీస్ ఉన్నాయో వాటి కాంట్రిబ్యూషన్ అనేది ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ పెరగడానికి మేజర్ రోల్ ప్లే చేసింది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి సర్వేలో ఉన్న ప్రతి టర్మ్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అని వచ్చేసరికి మన ఇంక్లూజన్ ఇండెక్స్ ఎంత నుంచి ఎంత పెరిగింది అండ్ వాట్ ఆర్ ది మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఫర్ ది ఇంక్రీజ్ ఆఫ్ ది ఇండెక్స్. ఇంకోటి ఈ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు, పారామీటర్స్ ఏంటి, వాట్ ఈస్ ది క్రైటీరియా, వాట్ ఆర్ ద ఇండికేటర్స్ దట్ ఆర్ బీయింగ్ స్టడీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. ఈ డేటా అంతా మనకి ముఖ్యం. క్లియర్. నెక్స్ట్, ఆర్బీఐ మెయింటైన్డ్ ది రెపో రేట్ at 6.5%. RBI maintained the repo rate at 6.5% while reducing the CRR, cash reserve ratio, to 4%. Injecting rupees 1,16 crore, 1.1 lakh crore into the system. See, మనకి సిఆర్ఆర్ అనే కాన్సెప్ట్ తెలుసు. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏదైతే బ్యాంక్స్ తమ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిపాజిట్స్లో కొంత శాతం ఆర్బీఐ దగ్గర జమ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఏదైనా అన్ఫోర్సీన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అవి ఫేస్ చేయడానికి ఆర్బీఐ కీప్ సర్టెన్ అమౌంట్ ఆర్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ది బ్యాంక్స్ డిపాజిట్స్ విత్ దెమ్ అండ్ అది మనకి క్యాష్ రూపంలోనే ఉంటుంది, క్యాష్ రూపంలోనే ఉంటుంది. అయితే మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే క్యాష్ రిజర్వ్ రేషియో గనక ఆర్బీఐ పెంచుతుంది అంటే మనకి ఏదైతే ఎగ్జాంపుల్గా 4% ఉందనుకున్నామో అది గనక 5%కి పెంచుతుంది అంటే బ్యాంక్స్ నుంచి ఎక్కువ డబ్బు ఆర్బీఐ తీసుకుంటుంది అన్నట్టు. అంటే బ్యాంక్స్ దగ్గర ఎక్కువ డబ్బు ఉండొద్దు అని ఆర్బీఐ ఇంటెన్షనల్గా చేస్తున్న పని. ఎందుకు అలా చేస్తుంది అంటే మార్కెట్లో గనక లేకపోతే సిస్టంలో గనక ఎక్కువ సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఉంటే అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంటుంది. సో ఆ ఇన్ఫ్లేషన్ రేట్ని కంట్రోల్ చేయడానికి ఏదైతే సిఆర్ఆర్ ద్వారా ఆర్బీఐ అనేది ఎక్సెస్ లిక్విడిటీని స్క్వీజ్ చేయడం జరుగుతుంది, వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో తద్వారా వచ్చే లాభం ఏంటి అంటే ఈ ద్రవ్యోల్బణం అనే ఏదైతే ఒక కాన్సెప్ట్ ఉందో అది తగ్గించడం అనేది జరుగుతుంది. లేదు మార్కెట్లో సర్క్యులేషన్ ఆఫ్ మనీ అనేది పెరగాలి అంటే సిఆర్ఆర్ తగ్గించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏదైతే సిఆర్ఆర్ తగ్గించి మార్కెట్లోకి 1.16 lakh crore అనేది ఇంజెక్ట్ చేయడం జరిగింది.
ఓకే, ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ రెపో రేట్ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ది బ్యాంక్స్. The rate at which the RBI lends money to the banks. The rate at which RBI lends money to the banks. Okay, so ఇది రెపో రేట్. అదే ఆర్బీఐ కనుక బ్యాంక్స్ నుంచి మనీ తీసుకుంటుంది అంటే బారో చేసుకుంటుంది అంటే అది రివర్స్ రెపో. క్లియర్? నెక్స్ట్, సో ఇక్కడ ఈ రెపో రేట్ అనేది మనకి యావరేజ్గా 6.5% మెయింటైన్ అయింది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇది బ్యాంక్ క్రెడిట్ స్టడీనెస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బ్యాంక్ క్రెడిట్ స్టడీనెస్ అనేది 2000 ఫిజికల్ ఇయర్ 2020 నుంచి కన్సిస్టెంట్గా పెరగడం జరిగింది. ఎప్పటి వరకు? గత సంవత్సరం వరకు. ఓకే, బట్ గత సంవత్సరంలో ఆన్ క్వార్టర్లీ బేసిస్ కనుక మనం చదువుకుంటే దిస్ అగైన్ ఇంక్రీజ్డ్ స్టడీలీ, బట్ ఇంత ఇంత స్పైక్ అనేది లేదు. ఇట్ వాజ్ మోర్ ఆర్ లెస్ కన్సిస్టెంట్ అండ్ స్టడీలీ ఇంక్రీజింగ్ with no much difference. Clear? Next. Now, the concept of money multiplier rose to 5.7%, reflecting increased liquidity. అంటే మనీ మల్టిప్లయర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే మనం డిపాజిట్ చేసే మనీ మల్టిప్లై అవ్వడం త్రూ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఆ మనీని వేరే అసెట్స్లో పెట్టి ఆ అసెట్స్ ఇంకా రెవెన్యూ జనరేట్ చేయడం కానీ. సో ఈ ఫినామినా ఏదైతే ఉందో అది కూడా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మార్కెట్లో లిక్విడిటీ అనేది పెరిగింది, సర్క్యులేషన్ ఆఫ్ మనీ అనేది పెరిగింది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, ది క్యాపిటల్ మార్కెట్స్ మొబిలైజ్డ్ ₹11.1 lakh crore. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏవైతే క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు అవి 11.1 lakh crore ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, ద ఫండ్స్ మొబిలైజ్డ్ వేర్ 11.1 lakh crore. ఓకే, దాంట్లో మనకి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ద్వారా కానీ లేకపోతే ఎస్ఐపిస్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్, నౌ ది రూరల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఓకే అండ్ దేర్ రోల్. నౌ as a policy of the government to promote the financial inclusion. ఇంతకుముందు మీకు చెప్పినట్టు యాజ్ ఎ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రమోట్ ది ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ మీకు ఏదైతే ఇంతకుముందు చెప్పానో అది ఆర్ఆర్బీస్ ద్వారా ద రీజనల్ రూరల్ బ్యాంక్స్ ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది. ఓకే, సో ద ఆర్ఆర్బీస్ ప్లేడ్ ద మేజర్ రోల్ యాజ్ ఫార్ యాజ్ ది ఇండెక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఓకే, మన ఇండెక్స్ ఏదైతే ఉందో గత సంవత్సరంతో పెరగడానికి గల ముఖ్య రీజన్ ఈ ఆర్ఆర్బీస్. ఓకే, మన ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఏదైతే పెరగడానికి గల ముఖ్య కారణం ఉందో దానికి కారణం మన ఆర్ఆర్బీస్. సో దాంట్లో మనకి డేటా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ది రీజనల్ రూరల్ బ్యాంక్స్ వీ హ్యావ్ 22,000 అప్రాక్సిమేట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇన్ 700 districts. దాంట్లో మనకి 26 states and 3 union territories ఉన్నాయి. ఓకే, సో 14% షేర్ ఇన్ ఆల్ బ్రాంచెస్ are held by all banks, 30% share in rural branches and 92% branches in rural and the semi-urban areas. Clear? Next, development financial institutions మనం డిఎఫ్ఐస్ అంటాం. అంటే డిఎఫ్ఐస్ అంటే ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తున్నాయో, ఓకే, ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ మనకి క్యాపిటల్ అసెట్స్ని ప్రమోట్ చేస్తున్నాయి, క్యాపిటల్ అసెట్స్ క్రియేషన్కి
ఫండింగ్ అనేది చేస్తున్నాయో వాటిని మనం డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అయితే మనకి ఇందులో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ. సో ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ది నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ దిట్ వాస్ క్రియేటెడ్ త్రూ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. దిస్ వాస్ క్రియేటెడ్ త్రూ ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 2021. సో ద మెయిన్ ఎయిమ్ ఏవైతే ఇవి ఉన్నాయో వాటి తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏవైతే ఈ డెవలప్మెంటల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇవి రెండు తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ని మొబిలైజ్ చేయడం, ఓకే. అండ్ తద్వారా మనకి వచ్చే ఏంటి అంటే క్యాపిటల్ అసెట్స్. ఏవైతే మనం క్యాపిటల్ అసెట్స్గా భావిస్తామో, ఏవైతే ప్లాన్డ్ ఎక్స్పెండిచర్గా భావిస్తామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడమే ఈ ఇన్స్టిట్యూషన్స్ తాలూకు ముఖ్య ఉద్దేశం. క్లియర్? సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ది సెకండ్ చాప్టర్ ఆఫ్ ది ఎకనామిక్ సర్వే. థ్యాంక్ యూ.